హరే కృష్ణ ఫ్రెండ్స్, నమస్తే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Welcome to here, no plate collection, no puja tickets, no kshetra darshan tickets, no caste food. So శ్రీ సాయి క్షేత్రానికి భక్తులకు వచ్చాను. కరోనా మహమ్మారి భక్తులు మాస్క్ ధరించాలని, శానిటైజర్ ఉంచాలని, ఖచ్చితంగా భక్తులతో పాటించాలి. సో ఇది కరోనా టైం. సో దాదాపు 2019, 20, 21, 22, 23 4 ఇయర్స్ అయింది కాబట్టి. సో ఇప్పుడు హరే కృష్ణ. నమస్తే అండి, అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ఇది వచ్చేసి శ్రీ శైవ క్షేత్రంలో మొదటి ఆలయంలో నుండి శ్రీ పంచలోహేశ్వర స్వామి దేవస్థానం చూడొచ్చింది. కలియుగ పంచలోహ లింగార్చన ఇది చూడొచ్చింది. హరే కృష్ణ చూడొచ్చు. సో మిగతా చూపిస్తాను. ఇది విరాళాలు ఇచ్చే ప్రదేశం. ఇది ఇటుపక్క విరాళాల ఆఫీసు. సో భారత ధర్మదేవత బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామి సంస్థానం. హరే కృష్ణ. ఓం నమః శివాయ సంస్థ శ్రీ శైవక్షేత్రం కోటిలింగేశ్వర కోటిలింగ మహాశైవక్షేత్ర ధర్మరక్షిత. సో ఇక ఎవరైనా మీరు విరాళాలు ఇచ్చుకుంటే, దాతలు ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ విరాళాలు ఇచ్చి మీరు సహకరించగలరు ఈ యొక్క దేవాలయానికి, శ్రీ శైవక్షేత్రం మహాపుణ్యక్షేత్రానికి. హరే కృష్ణ. ఇది వచ్చేసి మహాయాగశాల. ఇది సో యాగశాల ఎవరైనా చేయాలన్నా యజ్ఞం యాగాలు ఇక్కడ చేయొచ్చు. సో ఇంతకుముందు ఒక వీడియో తీసాను కానీ ఆ వీడియో కొద్దిగా కరప్ట్ అయిపోయింది. సో అందువల్ల మళ్ళీ తీస్తున్నాను. ఇది ఇటు పక్క ఉండేది ఆఫీస్. అది సో ఆ బిల్డింగ్ వచ్చేసి ఆఫీస్. అది ఎవరైనా మీరు ఏమైనా సంప్రదించాలనుకుంటే మా పీఠాధిపతులని శ్రీ 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 శివ శ్రీ 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 శివస్వామి వారు ప్రధాన పీఠాధిపతులు శ్రీ శ్రీ శైవ క్షేత్ర ఆలయానికి ప్రధాన పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి వారు. ఓకే, ఎవరన్నా మీరు ఆఫీస్ కన్సల్ట్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో అక్కడ కన్సల్ట్ కావచ్చు. సో అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో కన్సల్ట్ కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చి కన్సల్ట్ చేసి మీ యొక్క విరాళాల్లో ఏమైనా ఇవ్వచ్చు. ఈ యొక్క గుడికి, దేవాలయానికి, శ్రీ శైవక్షేత్రానికి ఏమైనా సహకరించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శివుని ఇదేమంటారు తాండవం, శివుని తాండవం అంటారు. సో శివుడిని నిలబడుకొని త్రిశూలం పట్టుకుని ఉన్నాడు. పక్కన వచ్చేసి భారతమాతన, ఇటు పక్క వచ్చేసి మహర్షి ఋషి మునులు ఉన్నారు ఒక పక్కన. సో గ్రహములు అక్కడ రవి, సూర్యుడు, చంద్రుడు, కుజుడు గ్రహములు అనమాట. సో బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతు ఇట్లా అన్నీ ఉన్నాయి మొత్తం ఇక్కడ. సో రాశులు మేషరాశి, వృషభరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యరాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనురాశి, మకర రాశి, కుంభరాశి, మీన రాశి ఇట్లా అన్నీ ఉన్నాయి. మనువులు. సో ఇక్కడ చూస్తే అంటే కల్పములు ఉన్నాయి. సో అన్ని మనువులు, యుగములు, కలియుగములు, వర్షములు అన్ని రకాలు ఉన్నాయి. సో మీరు చూడొచ్చు. ఇటు కరణములు ఉన్నాయి. భవ, బాలవ, కౌలవ, తైతుల, గరజ, వనజ, భద్ర, శకుని, చతుష్పాత్, నాగవము, కింస్తుగ్నము. సో అట్లా అన్నీ ఉన్నాయి. నక్షత్రాలు, తిథులు అన్నీ ఉన్నాయి. మీరు చూడొచ్చు. కానీ ఇది ప్రజెంట్ డెవలప్ చేసింది కాబట్టి జస్ట్ బయట నుంచి చూడొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ ఎవరైనా మీరు ఈ శైవక్షేత్రానికి వచ్చి దర్శించుకుంటే ఖచ్చితంగా దర్శించుకోండి. ఇది అమరావతి నుంచి విజయవాడకు వెళ్ళే మార్గంలో తాళ్ళాయిపాలెం వస్తుంది. తాళ్ళాయిపాలెం గ్రామము. సో తుళ్ళూరు మండలము. సో పల్నాడు జిల్లా. యాక్చువల్గా ఇది వైకుంఠపురం తర్వాత వస్తుంది. అమరావతి నుంచి విజయవాడకు వెళ్ళే రోడ్లో, కర్కట రోడ్లో వస్తుంది అన్నమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ న్యూ ఛానల్. ఇది నేను చేసినట్టు ప్రత్యేక దర్శన వీడియోస్ అని ఇందులో అప్లోడ్ చేయబడుతుంది. మీరు అటుపక్క వెళ్ళచ్చు ఆఫీస్కి. అటుపక్క ఇది వచ్చేసి మామూలుగా దాన్ని ఉంటాను ఆవులన్నీ ఉంటాయి. దాన్ని గోశాల సైడ్ పక్కది గోశాల రూట్. ఇది ఆఫీస్. ఇది మాకు ఆఫీస్ చూడవచ్చు. ఇది ఆఫీస్. మీరు ఎప్పుడు వెళ్ళాలంటే ఆఫీస్కి వెళ్ళేసి మీరు సందర్శించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, హరే కృష్ణ. ప్రతి టెంపుల్ లోపల ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న గుళ్ళని అన్నీ ప్రతి ఒక్కటి దర్శించుకోవచ్చు మీరు తప్పకుండా. సో అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంతకుముందు తీసాను, ఇది మళ్ళీ తీయాలని టైం అవుతుంది. ఇది
చూడొచ్చు. శ్రీ మేధా సరస్వతి దేవాలయం. నమో నమో సరస్వతి నమో నమో. సో చూడొచ్చు. సో ధ్వజస్తంభము, చిన్న చిన్న మండపాలు ఉంటాయి. ఓం నమో నమః, ఓం నమో నమః. సో శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణపతి స్వామి వారి దేవాలయం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణపతి దేవాలయం అండి ఇది. ఓం నమో నమః, ఓం నమో నమః గణపతి, ఓం నమో గణపతి, ఓం నమో గణపతి, ఓం నమో గణపతి వినాయక నమో నమః. సో నా యొక్క ప్రయాణానికి, నా యొక్క టెంపుల్ దర్శనానికి ఎక్కడ కానీ ఎటువంటి ఆటంకం జరగకుండా సో విజయవంతంగా చివరి వరకు అన్ని టెంపుల్స్ని, అన్ని యొక్క దేవాలయ దర్శనానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు ఆశీర్వాదం ఉంది. వినాయక. సో మనం ఎక్కడికైనా ఏదైనా కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మనం వినాయకుడికి దర్శనం చేసుకుంటాం. ఎందుకంటే వినాయకుడు మొక్కుంటే మనకి ఎటువంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా జరిగిపోతాయి. సో అందుకే మనం అన్ని పూజల కల్లా, అందరి దేవతల కల్లా ఫస్ట్ మొదటి దైవం, ఏ దేవుని పూజిస్తామంటే మనం వినాయకుడికి, గణపతికి పూజిస్తాము. సో అందుకని మనం గణపతికి మొక్కుంటే అన్నీ చక్కగా నిర్విఘ్నంగా చక్కగా విజయవంతంగా జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, హరే కృష్ణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇందాక వచ్చేసినటువంటి అమ్మవారు శ్రీ మేధా సరస్వతి దేవి మాత. మేధా సరస్వతి దేవి మాత. ఓం నమో నమః సరస్వతి దేవి నమో నమః. శ్రీ శ్రద్ధాలక్ష్మీదేవి, శ్రీ శ్రద్ధాలక్ష్మీదేవి మాత. ఓం నమో నమః సిద్ధలక్ష్మీదేవి నమో నమః. సో ఒకసారి 3 సార్లు ప్రదక్షిణ చేసి బయటికి వెళ్ళిపోతాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరిరామ హరే రామ. ఓం నమో నమః.